టింకు అనే బాతుపిల్ల గారాబంగా పెరిగింది. అందువల్ల పెంకిగా, బద్ధకస్తురాల్లాగా తయారయింది. అది అస్తమాను ఆటలతో కాలం గడిపేసేది. తన తోటివారంతా చెరువుకు వెళ్ళి ఈత నేర్చుకుంటుంటే అది మాత్రం ఈతకు వెళ్ళేది కాదు. తల్లి తండ్రి ఎంత చెప్పినా రేపు రేపు అంటూ రోజు వాయిదా వేసేది. టింకు ఆడుకునే ప్రదేశానికి చేరువలో ఓ చీమల పుట్ట ఉంది. ఆ పుట్టలోని చీమల దండు రోజు ఉదయమే బారులు తీరి ఆహారం కోసం బయటకు వెళ్ళేది. సాయంకాలం అయ్యేసరికి రోజంతా సంపాదించిన ఆహారం మోసుకుంటూ పుట్టకు చేరుకునేవి. అవి టింకు ఆడుకునే చోటు నుంచే వెళ్ళి వచ్చేవి. రోజు చీమల్ని తనతో ఆడుకోవడానికి రమ్మనేది టింకు. ఆటలాడుకునేంత తీరిక మాకెక్కడిది? వచ్చేది వర్షాకాలం. ఇప్పటి నుంచి జాగ్రత్త పడకపోతే తర్వాత పస్తులు తప్పవు అనేసి వెళ్ళిపోయేవి. వాటి మాటలకు హేళనగా నవ్వేది టింకు. నీ తోటి వారంతా ఈత నేర్చుకుంటుంటే నువ్వు మాత్రం రోజస్తమాను ఆటలతో గడిపిస్తున్నావు. వానాకాలం వరద వస్తాయి. ఈత రాకపోతే ప్రమాదం తప్పదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని త్వరగా ఈత నేర్చుకో అంటూ టింకును హెచ్చరించాయి చీమలు. చెరువులో దిగి ఈత నేర్చుకోవాలంటే నాకు బద్ధకం బాబు. వరద వచ్చినప్పుడు చూసుకోవచ్చునులే అని జవాబిచ్చింది. నీ కర్మ. ఎప్పుడు చేయవలసిన పని అప్పుడే చేయాలి. లేకపోతే తర్వాత విచారించవలసి వస్తుంది. అయినా నీతో మాట్లాడుతూ కూర్చుంటే విలువైన మా సమయం కూడా వృధా అవుతుంది. అయినా రోజంతా గానగెత్తుల్లా పనిచేసే మీకు ఆటల సుఖం ఏం తెలుస్తుందిలే అంటూ వాటిని ఎగతాళి చేసింది టింకు. కొన్నాళ్లకు వర్షాకాలం రానే వచ్చింది. గాలి వాన జోరుగా ఉండటంతో చీమలు బయటకు రాకుండా పుట్టలోనే వెచ్చగా పడుకున్నాయి. వేసవికాలంలో కష్టపడి సంపాదించుకున్న ఆహార నిల్వలు ఉండటంతో తిండికి కరువు లేకపోయింది వాటికి. ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి కురవడంతో చెరువు పొంగి వరద వచ్చింది. పశువులు పలుపులు తెంచుకుని పారిపోయాయి. ఎగరలేని ఈత నేర్చుకున్న పక్షులు నీటిలో ఈదుకుంటూ పోయి సురక్షిత స్థానాలకు చేరుకున్నాయి. ఈత చేతకాని టింకు నీటి ప్రవాహంలో చిక్కుకుపోయింది. దాన్ని కాపాడడం తల్లిదండ్రుల వల్ల కూడా కాలేదు. తమ ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లడంతో టింకుని వదిలేసి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నాయి. నిస్సహాయ స్థితిలో ఉన్న టింకుకి హఠాత్తుగా చీమ పలుకులు జ్ఞాపకం వచ్చాయి. అయ్యో, ఆ రోజు వాటి సలహా ప్రకారం బద్ధకం వదిలించుకుని ఈత నేర్చుకుని ఉంటే ఇప్పుడు నాకు ఈ గతి పట్టి ఉండేది కాదు కదా. సమీపంలోని చెట్టు మీద కోతి తలదాచుకుంది. టింకు దుస్థితి దాని కంటపడింది. దానిని ఎలా అయినా కాపాడాలనుకుంది కోతి. టింకుకి చేరువలో చిన్న బండ ఒకటి ఉంది. కోతి దాని మీదకు దుమికింది. అక్కడి నుంచి టింకుని అందుకుని నీటిలోంచి పైకి లేపింది. దాన్ని అలాగే పట్టుకుని చెట్టుపైకి గెంతింది. భయంతో బిగుసుకుపోయిన టింకు కొమ్మల మధ్య జాగ్రత్తగా కూర్చుంది. తన ప్రాణం కాపాడినందుకు కోతికి కృతజ్ఞతలు తెలుపుకుంది టింకు. మరునాడు వర్షం ఆగిపోవడంతో వరద నీరు కూడా తగ్గిపోయింది. టింకుని తల్లిదండ్రుల వద్దకు చేర్చింది కోతి. కోతి చేసిన ఉపకారానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి అవి. టింకు ఆ సంఘటన నుంచి తేరుకునేసరికి కొంత సమయం పట్టింది. బద్ధకం తెచ్చిన అనర్థం ఏమిటో తనకు తెలిసి వచ్చింది. గానుగెద్దులంటూ తాను ఎగతాళి చేసిన చీమలు ఇప్పుడు కడుపులోని చల్ల కదలకుండా నిల్వ చేసుకున్న ఆహారం అరిగిస్తూ పుట్టలోనే గుట్టుగా ఉన్నాయి. వాటి హితవులను పెడచెవిని పెట్టిన టింకుకి ప్రాణం మీదికి వచ్చింది. బుద్ధి వచ్చింది. నాన్న, నాకు ఈత నేర్పించండి అని అడిగింది టింకు. టింకును చూసి మిక్కిలి సంతోషించాయి తల్లిదండ్రులు. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ను నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.